అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే 40 ఏళ్ళు దాటిన ఆడవారికి ఇలాంటి కోరికలే ఉంటాయండి. మరి అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. కష్టంలో ఎవ్వరినీ సాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మనకి చివరికి మిగిలేది. విజయం సాధించాలంటే మొదట నువ్వు చేసే పనిని ప్రేమించు. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుందని తెలుసుకో. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశను బయటపెడుతుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే మాత్రం శుభ్రం చేసుకోవాల్సింది మన మనసుని. తెలివైన వాడిని బలంతో కొట్టాలి, బలమైన వాడిని తెలివితో కొట్టాలి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది, శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం, సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది అని తెలుసుకో. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి. బంధాలు బీటలు వారుతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరు తలదించుకోవాల్సి వస్తుంది. అందంగా ఉన్నవారితో కంటే మనసు అందంగా ఉన్నవారితో స్నేహం చేయండి. మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే అని తెలుసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారే పండుగ వస్తుంది, కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మాట్లాడితే ప్రతిరోజు పండుగే. జీవితంలో చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తన్ను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయకు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. పాపం చేసేప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాపం ఫలితం అనుభవించేప్పుడు మాత్రం జీవితం ఎంతో బాధగా ఉంటుంది. నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. నీ క్యారెక్టర్ గురించి ఎవ్వరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికేట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవ్వరూ అంత మంచి క్యారెక్టర్ లేదు. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వారికే తెలుస్తుంది. నీ ఎదుటి వారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత అందంగా ఉండి ఏం లాభం చెప్పు, మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బు ఉండి ఏం లాభం, మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉండి ఏం లాభం, సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉండి ఏం లాభం, మంచివారు అన్న పేరు నువ్వు తెచ్చుకోలేనప్పుడు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థాయిని కల్పిస్తుంది. మీకొచ్చే ఆవేశానికి గెలుపు అనేది నీడ లాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి,
వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ మీ వెంట వస్తుంది. నువ్వు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నీవు దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించినట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మీ ముందు నిజాయితీ పరులుగా నటిస్తూ మీ వెనక గోతుల తవ్వే వాళ్ళను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టి కొట్టుకుపోతాయి. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అదే 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులై పరాయి వాళ్ళ మీకు దూరంగా పారిపోతారు. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని మాత్రమే శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. నీకు సాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చేయకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకు అందవు. కొన్ని కడవరకు ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు, మీ పతనాన్ని కోరే వరకు. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకడానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. ఆకలితో ఉన్న కడుపు, డబ్బు లేని జీవనం, విరిగిపోయిన మనస్సు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దాన్ని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడే కదా రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలానే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చేదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప విలువ తెలియదు. అలానే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. నీవు కోపంతో మాట్లాడితే అవి మాటలుగానే మిగిలిపోతాయి. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు ఈ 3. రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మరిచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణమన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణమన్నది కూడా అంతే నిజం. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. లక్ష్యం లేని జీవితం చుక్కాన లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడని తెలుసుకో. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉంచుకోవాలి. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డను కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంటే రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడి ఉండాలి. నేల మాత్రం రైతు మీదే ఆధారపడి ఉంటుంది. రాజు ఎప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతు ఎప్పుడూ రాజే. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. నువ్వు నిదానంగా ఉంటే బీసీ కాలం నాటివాడివని, ఫాస్ట్గా ఉంటే ఏంటి ఇంత దురుసా అనుకుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. గుర్తుపెట్టుకో, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి.
ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది వాళ్ళు ఇచ్చే వినయం అంతే. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, అది దాటితే విధ్వంసం. తేనెటీగ మకరందాన్ని గ్రహించేప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలనుకుంటాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్నా అది ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. రిలేషన్షిప్ ఎంత గొప్పదైనప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ మొహమాటం లేనిదంటే స్నేహం. గుర్తుంచుకోండి, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధి రాత ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఇక 40 ఏళ్లు దాటిన ఆడవాళ్ళు తన కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోనే ఆడవారు పిల్లల మీద బాధ్యతతో, దానితో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాల్లో సాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళ మనసు కూడా ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.